లవ్ స్టోరీలా స్టార్ట్ అయ్యి ఒక స్మాల్ ప్రాబ్లంతో మొత్తం లైఫ్ ఎలా టర్న్ అవుతుందో చూపించే సినిమా ఇది. ఇప్పుడు నా హానెస్ట్ ఒపీనియన్ చెప్తాను. ఓవరాల్గా చూస్తే పాపం ప్రతాప్ జస్ట్ ఓకే అనిపించింది. ఎందుకు అలా అనిపించిందో డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. వితౌట్ స్పాయిలర్స్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అయ్యే విధానం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సింపుల్ లవ్ స్టోరీలా స్మూత్ గా ఫ్లో అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో తిరువీర్ ఇన్నోసెన్స్ తో చాలా నేచురల్ గా కనిపిస్తాడు. తన గెస్చర్స్, తన బాడీ లాంగ్వేజ్ అన్నీ చాలా జెన్యున్ ఫీల్ ఇస్తాయి. ఎస్పెషల్లీ అజయ్ ఘోష్ తో కోంబో సీన్స్ లో కొన్ని ఫన్ మూమెంట్స్ మనకి నవ్వు తెప్పిస్తాయి. అవి ఫస్ట్ హాఫ్ ని సమ్హౌ పాసిబుల్ గా మార్చేస్తాయి. కానీ అసలు సినిమాకి మెయిన్ పాయింట్ అయిన ఇష్యూ ఇంట్రడ్యూస్ అయ్యాక అక్కడి నుంచి కొంచెం డౌట్ స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్ క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. అసలు ప్రాబ్లం ఏంటి అని మనం ఆలోచిస్తాం. కానీ ఆ రివీల్ అయ్యాక ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్గా ఉండదు. హీరోయిన్ క్యారెక్టర్ డెసిషన్ కొంచెం కన్విన్సింగ్గా అనిపించదు. ఎందుకు అలా హైడ్ చేసిందో క్లియర్గా జస్టిఫై చేయలేకపోయారు. సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ అండ్ డ్రామా మీద ఫోకస్ పెట్టి సినిమాని సీరియస్ ట్రాక్ కి తీసుకెళ్లారు. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడే సినిమా వీక్ అయిపోతుంది. సీన్స్ స్లోగా అనిపిస్తాయి. కొన్ని సిచ్యువేషన్స్ లాజిక్ లేకుండా స్ట్రెచ్ చేసినట్టు ఫీల్ వస్తుంది. ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ అవ్వాల్సి ఉన్న ప్లేసెస్ లో కూడా మనం అంత కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. తిరువీర్ పర్ఫార్మెన్స్ మాత్రం సినిమాకి మెయిన్ స్ట్రెంగ్త్. ఎమోషనల్ సీన్స్ లో కూడా డీసెంట్ గా హ్యాండిల్ చేశాడు. పాయల్ రాధాకృష్ణ పెర్ఫార్మెన్స్ ఓకే అనిపించింది. కానీ క్యారెక్టర్ రైటింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. అజయ్ ఘోష్ ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్ చేసినా లేటర్ హాఫ్లో తన క్యారెక్టర్ బిహేవియర్ కొంచెం ఆడ్గా అనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. విజువల్స్ డీసెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నీట్గా ఉన్నాయి. కానీ ఎడిటింగ్ మాత్రం కొంచెం టైట్ గా ఉండాలి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఎక్కువగా ఫీల్ అవుతాం. డైరెక్టర్ ఒక డిఫరెంట్ హెల్త్ ఇష్యూని బేస్ చేసుకొని మంచి పాయింట్ తీసుకున్నాడు. కానీ స్క్రీన్ ప్లేలో వెయిట్ లేకపోవడం వల్ల ఆ కాన్సెప్ట్ ఫుల్ గా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. కొంచెం స్ట్రాంగ్ రైటింగ్ ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ఛాన్స్ ఉండేది. ఈ సినిమా మీద మీ పిన్ని ముచ్చట ఏంటంటే పాపం ప్రతాప్ ఒక యావరేజ్ విలేజ్ డ్రామా. ఫస్ట్ హాఫ్లో కొన్ని ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్లో గ్రిప్ తగ్గిపోతుంది. లైట్ ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే ఓకే అనిపిస్తుంది. కానీ స్ట్రాంగ్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఇదండి పాపం ప్రతాప్ మూవీ రివ్యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక రివ్యూతో పిన్ని రెడీగా ఉంటుంది. సైనింగ్ ఆఫ్, మీ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు.